గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆకాశం మేఘావృతమైనప్పుడు, మేఘాలు ఒకదాంతో ఒకటి ఢీకొన్నప్పుడు, లేదా ఎత్తైన భూప్రదేశాలని మేఘాలు ఢీకొట్టినప్పుడు వాటి మధ్య పరస్పర విద్యుదావేశాలు జనించి అంటే పుట్టి విద్యుత్ శక్తి అనేది పుడుతుంది. ఆ విద్యుత్ శక్తి భూమిని చేరేటప్పుడు దాన్నే మనం పిడుగుపాటుగా చెప్తాం. ఈ పిడుగుపాటు వల్ల ఎత్తైన భవనాలు దెబ్బతినడమే కాకుండా ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతూ ఉంటుంది. ఈ పిడుగుల నుండి రక్షించడానికి భవనాల పైభాగంలో ఒక లోహపు కడ్డీని లేదా తీగను అమరుస్తారు. అలాగే ఎత్తైన రేడియో లేదా టీవీ ఏరియల్స్ ఉంటే వాటిపైన కూడా వీటిని అమర్చుకోవచ్చు. వాటినే లైట్నింగ్ కండక్టర్లు అంటాం. ఈ లైట్నింగ్ కండక్టర్లు పిడుగుపాటు వల్ల జనించే విద్యుదావేశాన్ని తమ ద్వారా ప్రవహింపజేసి భూమిలోకి పంపుతాయి. సముద్రాల్లో కూడా పంపవచ్చు. దీనివల్ల ఎత్తైన భవనాలు, టవర్లు సురక్షితంగా ఉండడమే కాకుండా ప్రాణహాని కూడా జరగదన్నమాట. పిడుగులు పడే సమయంలో ఎప్పుడూ కూడా చెట్ల కింద నిలిచి ఉంటే మాత్రం చాలా ప్రమాదం. ఎత్తైన చెట్లు పిడుగులను తమ వైపు ఆకర్షించడం వల్లే ప్రమాదం. అయితే ఈ లైట్నింగ్ కండక్టర్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త 1752లో కనిపెట్టాడు.